ఫోటో తీసుకోవాలి నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తారు. ఈసారి నీ పప్పులు ఉడకవు, దొరవారు సైన్యంతో దిగాడు. మందిని తినేవాళ్ళు మందులు ఉండొచ్చు, కానీ ఆ మందులు కొట్టడానికి ఒక్క మందు. నమస్కారం. మదనపల్లి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున మేమంతా కూడా హరిహర వీరమల్లు చిత్ర థియేటర్ని సందర్శించడం ఇది మూడోసారి. ముఖ్యంగా 5 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో కష్టపడి ఓ పక్క రాజకీయాలు, ఓ పక్క సినిమా రంగాన్ని సమపాళల్లో చూస్తూ ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తీసిన సినిమా హరిహర వీరమల్లు. ముఖ్యంగా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్తో, కానీ హరిహర వీరమల్లు చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే పెద్ద సందేశాత్మక చిత్రం ఈ హరిహర వీరమల్లు. నిన్ననే మా నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న భారతదేశంలో ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని భుజాలకెత్తుకుని ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ, సనాతన ధర్మం అంటేనే మన ధర్మాన్ని కాపాడుకుంటూ, మన ధర్మాన్ని అనుసరిస్తూ పరధర్మాన్ని గౌరవించడం. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు పదే ఎన్నోసార్లు చెప్పినా ఈ వైసీపీ పేటీఎం డాక్స్ తెలుసు కదా, 5 రూపాయలకే అకౌంట్లో పేటీఎం కొడితే మురిగే కుక్కలు సినిమా పట్ల నెగిటివ్ టాక్ తీసుకురావాలని, ఇదేదో ఇతర మతాలకు వ్యతిరేకమని చెప్పనేసి సోషల్ మీడియాలో బాయ్కాట్ హరిహర వీరమల్లు అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకు, ముఖ్యంగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము ఇచ్చే సందేశం ఏమంటే, సనాతన ధర్మాన్ని కాపాడేదానికి, సనాతన ధర్మాన్ని భుజానకెత్తుకుని ఒక సందేశాత్మక సినిమాను తీస్తే దాన్ని ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని అనుసరించి సినిమాను చూసి దీంట్లో ఉన్న సందేశాన్ని 10 మందికి తెలియజేసి దీన్ని అనుసరించమని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. నిన్ననే మేము కూడా చెప్పాం, ఈ వైసీపీ వాళ్ళకి మేము చెప్తా ఉండేది ఏమంటే, మీరు కావాలంటే కనుక్కోండి, కడప జిల్లా పులివెందులకు పోయి మీరు కనుక్కుంటే మీ నాయకుని యొక్క తాత ముత్తాతలు బ్రిటిష్ వారికి పంది మాంసము, గుడ్డు మాంసము సప్లై చేసి ఒక మతాల్లో పుట్టి ఇంకో మతాన్ని స్వీకరించి ఈరోజు సనాతన ధర్మాన్ని మీరు తప్పులు పడతా ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్క యువత ఈ సందేశాత్మక సినిమాని చూడటము, ఈ సందేశాన్ని 10 మందికి పంచుకోవటము, తద్వారా 10 మందిని కూడా సినిమా థియేటర్కి రప్పించి ఈ సినిమాను చూడాల్సిందని చెప్పినగా తెలియజేసుకుంటూ, మరొకసారి సనాతన ధర్మాన్ని కాపాడేదానికి ముందుకు వచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతూ మేము సెలవు తీసుకుంటాము. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. బ్యాటిల్ ఫర్ ధర్మ, సనాతన ధర్మం కోసం మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని బలపరిచేదానికోసం
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా మదనపల్లిలో 5 థియేటర్లో ఈరోజు 4వ రోజు అంటే బుధవారం ప్రీమియర్ షో వేసినారు. బేస్తవారం ఫస్ట్ డే లెక్క 5 థియేటర్లు, కృష్ణ ఏసీ ఒకటి, ఏఎస్ఆర్ ఒకటి, రవి ఒకటి, సాయి చిత్ర ఒకటి, సునీల్ ఒకటి. ఇన్ని థియేటర్లో కూడా ప్రీమియర్ షో బుధవారము అన్ని థియేటర్లు ఫుల్ అయినాయి. మళ్ళీ మరుసటి రోజు కూడా అన్ని థియేటర్లు ఫుల్ అయినాయి. ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు 4వ రోజు లెక్కకి 4వ రోజు కూడా మీరు గమనించండి. కార్లు అయితే మీ స్కూటర్లు అయితే మీ లోపల జనాలు అయితే ఏమి ఈ థియేటర్లో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. దాదాపు 70% పైన కవరింగ్. శనివారం ఈరోజు మార్నింగ్ షో. ఈ మార్నింగ్ షోలో ఇంతమంది జనాలు ఉన్నారంటే సినిమా బాగాలేకపోతే జనాలు వస్తారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఈ సినిమాని నెగిటివ్గా మీరు తీసుకెళ్తున్నారు. మీరు ఎంత నెగిటివ్గా తీసుకుంటే అంత పాజిటివ్గా సినిమా ఉంటుంది. సినిమా మీరు చూడండి ఒకసారి, దయ ఉంచి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. హిందువులకి మనం విగ్రహాలని తీసుకొని పోతుంటే పూజ చేయాలని ఆ దీంట్లో కూడా వేసినారు. అగ్నిగుండం ప్లేస్ కాల్చడం జరిగింది. ఒక హిందువుగా బతకాలంటే ట్యాక్స్ కట్టడం జరిగింది. అవన్నీ కూడా సినిమాలో చూపించినాడు. సనాతన ధర్మం కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఏమి సనాతన ధర్మం అంటే మా నమ్మకము విశ్వాసం అని చెప్తానే ఉండం. మేము సూర్యుడిని పూజిస్తాం. మీరేమన్నా సూర్యుని నాశనం చేయగలుగుతారా? మేము రైతు నాగలి పట్టేప్పుడు భూమి పూజ చేస్తాడు. నాగలి నాశనం చేస్తాను, భూమిని నాశనం చేయలేరు కదా. అదే నాగలి నాశనం చేయగలుగుతారు. చెట్లు మళ్ళా నాగలి ఇంకో నాగలిని ఇస్తాయి. మీరు ఆ చెట్టును నాశనం చేయగలుగుతారా? అలా చెట్టుని, పుట్టని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని అన్ని పూజ చేసే సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ సనాతన ధర్మం కోసం ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే ఎప్పుడు విజయం సాధిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.